సూర్యకాంతం కథలు. మన చిన్ననాటి జ్ఞాపకాలకు సరికొత్త హంగులు జోడించి మీ ముందుకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అనగనగనగా చంద్రగిరి సామ్రాజ్యానికి తూర్పున మరియు సముద్ర తీరాన ఒక దీవి ఉండేది. ఆ దీవి మొత్తం దట్టమైన వృక్షాలు, పక్షులు, జంతువులతో ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండేది. అందులో ఒక పెద్ద సరస్సు ఉండేది. దానికి ఒడ్డున ఒక నారింజ చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గరకు ఒక కోతి ప్రతిరోజు వస్తూ ఉండేది. ఒక కొమ్మపై నుండి మరొక కొమ్మకు ఎగురుతూ వేలాడుతూ ఆడుకుంటూ ఉండేది. ఆకలి వేసినప్పుడల్లా ఆ నారింజ పళ్ళను కోసుకుని తినేది. దాహం వేస్తే సరస్సులో నీటిని త్రాగేది. అలా ఎంతో ఆనందంగా జీవించసాగింది. ఒకానొక రోజు ఆ సరస్సులో ఒక మొసలి తన వైపుకి ఈదుకుంటూ రావడం గమనించింది. ఎప్పుడూ లేనిది కొత్తగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది, ఓయ్ ముసలి బావా, ఎందుకు ఇటువైపుగా వచ్చావు? ఓ కోతి బావా, నా పేరు మొసలి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆహారం కోసం వెతుక్కుంటూ దారి తప్పి వచ్చాను. నాకు తినడానికి ఆ పళ్ళు ఇస్తావా? నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది. ముసళ్ళు ఎక్కడైనా పళ్ళు తింటాయా? బాగా ఆకలి వేస్తే నేను ఏ పళ్ళు అయినా తినేస్తాను. సరే, ఈ పళ్ళను తిను, తీసుకో. ఆకలిగా ఉందంటున్నావు. మొసలి ఎంతో ఆకలితో ఉండటం వల్ల టకటకామని తినివేసింది. ఇవి చాలా మధురంగా ఉన్నాయి. ఇవి ఏం పళ్ళు అని అడిగింది. ఇవి నారింజ పళ్ళు. నేను రోజు ఇక్కడికి వస్తాను. కాసేపు సరదాగా ఆడుకొని ఈ నారింజ పళ్ళను తింటాను. ఎంతో బాగుంటాయి. నేను కూడా అప్పుడప్పుడు రావచ్చా? నువ్వు సరే అంటే మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందాం. సరే, అలాగేనని మరికొన్ని నారింజ పళ్ళను ఇంటికి తీసుకుని వెళ్ళు అని ఇచ్చింది. మొసలి ఆ నారింజ పళ్ళను తన భార్యకు తీసుకెళ్ళింది. ఆహా, ఎక్కడివి ఈ పళ్ళు? ఎంతో రుచిగా ఉన్నాయి. అవి నేను తిన్నాను. అవి నారింజ పళ్ళు. మొసలి కోతితో జరిగిన సంభాషణ మొత్తం తన భార్యకు చెబుతుంది. బాధపడకు, నా స్నేహితుడిని అడిగి ఇంకా ఎక్కువ పళ్ళు తీసుకువస్తాను. ఇలా ప్రతిరోజు కోతి దగ్గర నుంచి తెస్తున్న ఆ నారింజ పళ్ళ రుచి మరిగిన ఆ ఆడమొసలికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ నారింజ పళ్ళే ఇంత రుచిగా ఉంటే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో. నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది. ఆ కోతిని మన ఇంటికి విందుకు పిలుచుకురండి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? తను నా స్నేహితుడు. నేను ఆ పని చేయలేను అయితే నేను మీతో మాట్లాడను అంటూ ఏడుస్తుంది ఆడమొసలి. సరే, నువ్వు బాధపడకు. నువ్వు ఏడుస్తుంటే చూడలేను. నేను వెళ్ళి నా స్నేహితుణ్ణి తీసుకువస్తాను అని కోతి దగ్గరకు వెళ్ళింది. రా ముసలి బావా, ఏంటి అలా ఉన్నావు? ఏమైనా సమస్య? అదేం లేదు. నా భార్య నిన్ను చూడాలని ఇంటికి విందుకు తీసుకురమ్మన్నది. రా, మా ఇంటికి వెళదాం. మొసలి చెప్పిన మాటలు విని
కోతి మొసలి వీపుపై కూర్చుంది. అలా సరస్సు మధ్యలోకి వెళ్ళనిచ్చి ఇక కోతి ఎక్కడికి పారిపోదని భావించి అప్పుడు అసలు విషయాన్ని కోతికి చెబుతుంది. అప్పుడు కోతి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది. అయ్యో, ఈ మాట నువ్వు చెట్టు దగ్గర ఉండగానే చెప్పాల్సింది. ఎందుకంటే నా గుండె చెట్టుకి వేలాడదీసి వచ్చాను. అయ్యో, దానిదేముంది, మళ్ళీ తిరిగి వెళదాం అని మాట్లాడుకుంటూ చెట్టు దగ్గరకు వెళ్ళగానే కోతి ఒక్క గెంతు గెంతి చెట్టుపైకి ఎక్కి కూర్చుని, ఓ మూర్ఖుడా, నేను నీతో స్నేహం చేయడమే తప్పయింది. నన్నే చంపాలనుకుంటావా? నీకు బుద్ధి లేదా? పో, వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కోతి తిడుతుంది. అదేంటి, నీ గుండె చెట్టుకు వేలాడదీశాను అని చెప్పావు కదా. బుద్ధి లేని ముసలిబావా, గుండెకాయను ఎవరైనా చెట్టు కొమ్మకు వేలాడదీస్తారా? నీలాంటి మోసగాడి నుండి తప్పించుకోవడానికే అలా అబద్ధం చెప్పాను. ఇకపై ఇక్కడకు రావద్దు, వెళ్ళిపో, పో. దానితో మొసలి కోతికి చేసిన ద్రోహాన్ని గ్రహించి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.